హలో అండి. ఇవాళ ఎలక్షన్స్ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రీసెంట్గా తెలంగాణలో అసెంబ్లీకి జరిగినాయి. అక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఓడిపోయారు. అలాగే ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చేసేసి వాళ్ళు చూస్తే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఓడిపోయారు. అట్లాగే సెంట్రల్లో చూస్తే సెంట్రల్లో చాలా టఫ్ ఉంది. ఎందుకుంది అంటే, వీటన్నింటికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, నా యొక్క దీని ప్రకారం ఏంటంటే, ఊరికే చెప్పాలంటే మన ఆ అనే తెలుగు అక్షరాలు ఫస్ట్ అక్షరం ఆ అనే దాంట్లో మనం ముఖ్యంగా మన జీవితాలందరినీ నాశనం చేసే పదం ఒకటి ఉంది. అదేంటంటే అహంకారం. అహంకారంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి జీవితాలను వాళ్ళు నాశనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొన్న భారీ ఓటమి చవిచూసిన వాళ్ళు అయితే కావచ్చు, అదే పార్టీ ఇప్పుడు లోక్సభలో అయితే తెలంగాణ లోక్సభలో కూడా ఇదే ప్రాబ్లం. అండ్ ఆంధ్రాలో వైనాట్ 175 అని చెప్పేసేసి వైనాట్ 175 అంటే ఎందుకు రావు 175 అని అహంకారంతో విర్రవేగి నేను చూసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే అని అనుకున్నారు తప్ప, అరే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఎవరికి ఉపయోగం, దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఇవన్నీ క్యాచీ పాయింట్స్ కాదా తెలీదు మోస్ట్లీ. అట్లాగే పెద్ద అయినా మనం అంత పెద్ద మనిషిని అంత ఒక కంట్రీని ఒక లెవెల్కి తీసుకెళ్ళిన, మళ్ళీ యూనివర్సల్ లెవెల్లోకి తీసుకెళ్ళిన మోడీ గారు కూడా ఇవాళ టఫ్ ఫైట్ వైనాట్ 400+ అనుకున్నాడు ఆయన. అంటే ప్రజలు మనకంటే, అంటే ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, బట్ పొలిటీషియన్ కాకపోయినా ఎవ్రీబడి ఈజ్ ఏ పొలిటీషియన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ పొలిటీషియన్. వై? బికాజ్ అందరికీ తెలియదేట్లు ఇవాళ యూట్యూబ్లో వచ్చేసినాయి, ట్విట్టర్లో వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసినాయి, ఫేస్బుక్లో వచ్చేసినాయి. అన్నిటిలో ఎక్కడ చూసినా సరే అంతా కూడా చాలా చాలా డెవలప్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు కూడా 20 ఏళ్ళ పిల్లలు, బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు వన్ ప్రొఫెషన్. పాలిటిక్స్ అనే ప్రొఫెషన్లోకి అందరూ కూడా ఎమడలేకపోవడం అవ్వచ్చు, లేకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవచ్చు, ఇట్లాంటి వాటి వల్ల. సో ఇవాళ మోడీ గారు కూడా ఇవాళ మళ్ళీ ఎదురెత్తినారంటే దాని అర్థం ఏంటంటే, ఇవాళ ఒక సాఫీగా జరిగిపోవాల్సిన ఇండియన్, ఈవెన్ నాతో సహా ఏమనుకున్నాం అంటే 350+ వస్తాయి మళ్ళీ, అంటే ఎంత మెజార్టీతో గెలుస్తాడనే ఎజంప్షన్సే తప్ప ఇలాగా మళ్ళా సందిగ్ధంలో పడే టైప్లో వచ్చేసేసేసి ఇది చేస్తే ఇవాళ దీనికి అందరికీ నాకు ఒకటే అనిపిస్తుంది. మేబీ ఇది నా యొక్క ఇదవ్వచ్చు. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఓన్లీ అహంకారంతో. అలాగే అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ గెలిచారు అంటే, ఎప్పుడు ఆయన మామగారిని చేశారు, ఇంకోటి అంటే ఐ థింక్ 93, 94లో, అంటే ఆల్మోస్ట్ 30 years దాటేసింది అది. సో ఆయనకి పాప విమోచన కలిగి దేవుడు ఆయనకి 75 ఏళ్ళ వయసులో, అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లైఫ్ వాజ్ ఓవర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ మూమెంట్లో ఆయనకి మళ్ళీ ఫుల్ మెజార్టీ, నాట్ ఓన్లీ స్మాల్ మెజార్టీ, ఇట్స్ ఎ బిగ్ మెజార్టీ విచ్ హీ హాజ్ గాట్ ఇన్ దిస్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు పాప విమోచనాన్ని కలిగించాడు ఆయనకి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఇది చేసి, తర్వాత మళ్ళీ 2014లో ఆల్మోస్ట్ 10 years అయింది ప్రజారాజ్యం, అది జనసేన కూడా పెట్టింది. సో ఇలాంటి టైంలో ఆయనకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇది. అంటే ఒకప్పుడు బీజేపీ 2 seats తోటి పార్లమెంట్లోకి వచ్చింది, తర్వాత 2019లో 1 seat తోటి జనసేన అసెంబ్లీలోకి వచ్చింది. బట్ అది వేరే రీజన్స్, అది ఉన్నాడా లేడా అని తర్వాత. ఇవాళ 21 out of 21 అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మెజార్టీ. ఇది పవన్ కళ్యాణ్ గారి నైతిక విజయం కావచ్చు, లేకపోతే అతని వ్యక్తిగత విజయం కావచ్చు, లేకపోతే ఇవాళ అతని పట్టుదల. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ముఖ్యంగా చెప్పాల్సింది, అహంకారం దొరికిపోతే మనం అడ్డంగా దొరికిపోతాం.
దేవుడికి కాదు, ప్రజలకి కాదు, దేవుడికే దొరికిపోతాం. ఆ దేవుడే కదా ఇదంతా నడిపించేదంతా. సో అది ఫస్ట్ పాయింట్. 2 పట్టుదలతోటి మనస్ఫూర్తిగా మనం కష్టపడితే నిన్న కష్టం వచ్చింది కదా అని ఇవాళ నష్టం రాకుండా ఉంటుందా, కష్టం రాకుండా ఉంటుందా అనేది ఆలోచించకూడదు. ఇవాళ కూడా మనం డెఫినెట్గా ఇవాళ మంచి జరుగుతుంది. ఇవాళ కష్టం, నిన్న కష్టం అంటే అమావాస్య పౌర్ణమి 2 వస్తాయి. అమావాస్య వచ్చింది కానీ మళ్ళీ పౌర్ణమి రాకుండా ఉంటుందా? అట్లాగే పౌర్ణమి చంద్రుల్లాగా పవన్ కళ్యాణ్కి కూడా మంచి మంచి ఇది వచ్చింది ఇవాళ. ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో. సో వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఓడిన వాళ్ళందరికీ నెక్స్ట్ టైం మనం చేసిన తప్పులేంటి, ఇవి జరగకుండా ఉండాలి, దీనిలో మనం చేసిన తప్పులేంటి, ఈ తప్పుల వల్ల ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచించుకుంటే మనకి డెఫినెట్గా మన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది గ్యారెంటీగా. అందరూ ఇవాళ ఈవెన్ మోడీ గారు 36 గంటలు 45 గంటల పాటు ఆయన తపస్సు చేశారు. ఇంత 2019లో 2014లో కూడా చేశారంటే ఆయనకి అంత దైవానుగ్రహం ఉంది. కానీ అది ఒక మనందరికీ అర్థం కాకపోయిండొచ్చు, కానీ పైన దేవుడు చూస్తుంటాడుగా. అది స్టంటా, డ్రామాయా, రియాలిటీయా ఏంటి తెలుస్తుంది కదా అందరికీ. అది ఆయనకు కూడా ఇవాళ 75 ఇయర్స్లో ఆయనకి రాకూడదు దెబ్బ. ఇక్కడ 75 ఇయర్స్లో చంద్రబాబు నాయుడుకి రావాల్సిన మంచి గౌరవం. మోడీ గారికి పాపం అలా వచ్చిందని నేను వెరీ నేను చాలా బాధపడుతున్నాను చెప్పడానికి. కానీ ఎవరైనా అహంకారం చిన్న చిన్న తప్పులు పెద్ద తప్పులు అయ్యి, అంటే మనం లేకపోతే కంట్రీ లేదు, మనమే మొత్తం కంట్రీని. ఎప్పుడో రామ్లాల్ గారు 84లో నాదెండ్ల భాస్కర్రావు గారిని చీఫ్ మినిస్టర్ని చేశారని ఆ రోజులో వెంకయ్యనాయుడు వాళ్ళంతా దెబ్బలాడారు. 84 అని ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఐ థింక్ సో. మరి ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా ఈ మోడీ టీం ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ గవర్నమెంట్లో వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళని ఫాల్ డౌన్ చేయాలి అలాగే అనుకుని వాళ్ళు ఫాల్ డౌన్ చేశారు. మొత్తం వ్యవస్థను నాశనం చేస్తారు. నో ఎథిక్స్, నో ఓన్లీ పొలిటికల్ వాల్యూస్, నో ఎథిక్స్, నో సిన్సియారిటీ లెవెల్స్, ఇంకా వేరే నో రెస్పెక్ట్స్. అందరూ మనం తక్కువే, మనమే గ్రేటు అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ నాకు తెలిసి మోడీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 9వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు. బట్ నేనంటే ఇవన్నీ నేను ఏం చెప్తానంటే ఒక పొలిటికల్ దీంట్లో నేను చెప్పట్లా. బట్ ప్రతి మనిషి ప్రతి ప్రొఫెషన్లో ఇది ఒక పొలిటికల్ ప్రొఫెషన్. ఇది మనకి ఎవరికి వాళ్ళు మన ప్రొఫెషన్స్లో సెటిల్ అయి ఉన్నాం, ఈదుతున్నాం మనం. ఇవాళ కూడా ఈదాల్సిందే. నేను 15 ఏళ్ళు 18 ఏళ్ళు అయింది క్యాటరింగ్ మొదలుపెట్టి. ఇవాళకి కూడా నేను ఏదైనా ఒకటి టేస్ట్లెస్గా పంపిస్తే నన్ను తిడతారు ఇవాళ కూడా. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పట్టుకొని మనం ఎప్పటికైనా సరే జాగ్రత్త చూసుకుంటేనే మనకి లైఫ్. ఇది నేను అంటే ఒక రాజకీయ విశ్లేషకుడిలాగాను రాజకీయంగా దీని గురించి చెప్పట్లే. ఒక మానవుడు మానవతా విలువల్ని మర్చిపోకూడదు. ఎంత మనం సాధించినా సరే ఇంకా మనం వినమ్రంగా విధేయంగా ఉంటేనే మనకి ఎప్పుడైనా సరే ఇది, లేకపోతే మనం ఎంత చేసినా సరే వేస్ట్. ఇది ఐ థింక్ నేను చెప్పాలనుకున్నది. మేబీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో మనం అందరం మన ప్రొఫెషన్స్లో బాగుండాలి. కొత్త ప్రభుత్వాలు అన్నీ వచ్చి వాళ్ళందరూ కూడా మనకి అన్ని రకాలుగా, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కువగా బాగుపడేది పెద్ద ఇండస్ట్రియల్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్